తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలి విడత గడువు దగ్గరికి వస్తోంది. ఎందుకంటే నిన్నటితో ఈ యొక్క నామినేషన్ల ఉపసంహరణకు కూడా గడువు ముగిసింది. సో ఈ క్రమంలో బరిలో ఎవరున్నారనేది కూడా తేలిపోయినటువంటి అంశంగా మనం చెప్పక తప్పదు. సుమారుగా ఏకగ్రీవాలకి ఈ యొక్క గ్రామాలన్నీ కూడా పంచాయతీలన్నీ కూడా సయ్యన్నట్లుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా అత్యధికంగా ఎక్కడ ఏకగ్రీవాలు జరిగాయనంటే కనుక ఆదిలాబాద్ జిల్లా విషయానికి తీసుకుంటే కనుక సుమారుగా అక్కడ తొలి దఫా జరుగుతోంది. సో ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సుమారుగా 30 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవాలు జరిగినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో ఒక్క ఆదిలాబాద్ జిల్లానే కాదు, మొత్తం ఉమ్మడిగా అంటే మొత్తం 33 జిల్లాల్లో జరుగుతున్నటువంటి అంటే ఓవరాల్గా 31 జిల్లాల్లో జరుగుతున్నాయి ఇవి. సో ఈ 31 జిల్లాల్లో తొలి విడతగా సుమారుగా 4,000 పైబడి ఈ యొక్క పంచాయతీల్లో ఎలక్షన్స్, అలాగే 12,000 పైబడి వార్డు మెంబర్స్ కూడా జరుగుతున్నటువంటి సందర్భం ఆల్రెడీ మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్ అయితే ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకి ముగిసిపోయింది. తర్వాత అధికారులు పోటీల్లో నిలిచే సర్పంచ్ అలాగే వార్డు సభ్యుల అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేశారు. అలాగే బుధవారం సాయంత్రం అంటే ఈరోజు అందినటువంటి వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా అంటే నిన్న సాయంత్రం అందినటువంటి వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 30 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవం అయ్యారనేది తెలిసింది. ఇక ఖమ్మం జిల్లాలో 19 స్థానాల్లో ఏకగ్రీవాలు జరిగాయట. అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలో 15 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే మెదక్ జిల్లాలో 15 స్థానాలు, అలాగే నాగర్ కర్నూలులో 14 స్థానాలు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో 14, అలాగే యాదాద్రిలో 14, నారాయణపేటలో 13 సర్పంచ్ పదవులు అయితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా తెలుస్తోంది. ఇక కామారెడ్డిలో 11, జనగామలో 10, మహబూబ్ నగర్లో 9, మహబూబాబాద్లో 8, ములుగు జిల్లాలో 7, మంచిర్యాల జిల్లాల్లో 6 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లుగా తెలుస్తోంది. ఆయా చోట్ల సర్పంచ్ స్థానాలకు అంటే కొన్ని చోట్ల సర్పంచ్ స్థానాలకు ఒకే ఒక్క నామినేషన్ వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. విజేతలను ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి. ఎందుకంటే ఒకే ఒక్క నామినేషన్ దాఖలు చేయడంతో ఇంకా అతనే ఫైనల్ విన్నర్గా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకొకరు ఎవరైనా వేసుంటే అక్కడ పోటీలో ఉండటం, ఆ పోటీ అనేది డిసెంబర్ 11న జరగబోతుండడం అవన్నీ కూడా మనకు తెలిసిందే. సో ఏదైనా చాలా చోట్ల ఒకే ఒక్క నామినేషన్ దాఖలు చేసినటువంటి పంచాయతీలు కూడా ఉన్నాయి. సో ఎవరైతే ఆ ఒక్క నామినేషన్ వేశారో ఆ ఒక్క నామినేషన్ వేసినటువంటి వ్యక్తే అక్కడ సర్పంచ్గా ఇక మీదట అక్కడ కొలువు తీరబోతున్నాడు. సో సర్పంచులు ఏకగ్రీవమైనటువంటి అనేక గ్రామాల్లో వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవం కావడం విశేషం. ఈ లెక్కన మొదటి విడత ఎన్నికలు జరగబోతున్నటువంటి 4,236 గ్రామ పంచాయతీల్లో సుమారుగా 400 దాకా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందని, సుమారుగా 400 దాకా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందని అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. కాగా అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇంకా పూర్తి వివరాలు అందలేదని కూడా తెలుస్తోంది. మొత్తానికి ఏదేమైనా సరే జిల్లాల వారీగా బరిలో మిగిలినటువంటి అభ్యర్థుల జాబితాలు అందుతూనే ఉంటున్నాయి. వీటిపైన ఈరోజు సాయంకాలానికి క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. ఇక అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఆల్రెడీ నామినేషన్ల ఉపసంహరణ అయిపోయింది, బరిలో ఎవరున్నారో తేలిపోయింది. సో ఇప్పుడు అభ్యర్థులకి గుర్తుల కేటాయింపులు కూడా ఇచ్చేసే ప్రక్రియను కూడా మొదలుపెట్టింది ఎన్నికల సంఘం. బరిలో నిలిచినటువంటి అభ్యర్థులకు ఆయా జిల్లాల్లో గుర్తులు కూడా కేటాయించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతూ ఉండడంతో అభ్యర్థులకు వారి పేర్లలోని తెలుగు అక్షర క్రమం ఆధారంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ సూచించినటువంటి గుర్తులను కేటాయిస్తున్నారు. అభ్యర్థులు నామినేషన్ పత్రంలో తమ పేరుని ఏ విధంగా పేర్కొంటే ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే వారికి బ్యాలెట్ పేపర్లో స్థానం కల్పిస్తున్నారు. కొందరు అభ్యర్థులు తమ ఇంటి పేరును ముందుగా, మరికొందరు తమ పేరును ముందుగా పేర్కొనడం ద్వారా కొంత సమస్య అయితే ఈ యొక్క గ్రామీణ వాతావరణంలో ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇక సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో తొలిసారిగా నోటా గుర్తును అందుబాటులోకి తీసుకొచ్చింది ఎన్నికల సంఘం. గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత పోలింగ్కి అవసరమైనటువంటి బ్యాలెట్ పత్రాలను ముద్రించి ఆయా గ్రామాలకు పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
తొలి విడత ఎన్నికలు 11న జరగబోతుండగా అదే రోజు విజేతలను కూడా ప్రకటిస్తారు. సో ఇక మూడో విడత నామినేషన్లు మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జిల్లాల వారీగా ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ వెలువరించి అనంతరం ఓటర్ జాబితా కూడా ప్రకటించారు. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలుపెట్టినటువంటి సందర్భం. తొలి రోజు నామినేషన్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. కాగా అన్ని జిల్లాల నుంచి నామినేషన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా రాలేదు. దీంతో వీటి వివరాలను ఎన్నికల ఆఫీసర్లు ప్రకటించలేదని కూడా తెలుస్తోంది. ఇక ఈ విడతలో అంటే మూడో విడతలో 4159 పంచాయతీలకి అలాగే 36,452 వార్డు స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ శుక్రవారమే నామినేషన్లకి ఆఖరి గడువు. 9న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు బరిలో నిలిచినటువంటి అభ్యర్థుల జాబితాను ఈసీ ప్రకటించడం కూడా జరగబోతోంది. అభ్యర్థులకు కేటాయించినటువంటి గుర్తుల లిస్టు కూడా రిలీజ్ చేస్తారు. 17న అయితే పోలింగ్ ఉంటుంది. ఆల్రెడీ మనం చూసాం. వాస్తవానికి గత తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కనుక గతంలో లాస్ట్ టైం జరిగినప్పుడు 2 దఫాలుగా జరిగిందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ హయాంలో. కాకపోతే ఇప్పుడు 3 దఫాలుగా జరిగినట్లు ఇప్పుడు 3 దఫాలుగా జరుగుతున్నాయి. ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కుముదిని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ యొక్క డిసెంబర్ 11న తొలి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత ఖచ్చితంగా ఈ యొక్క సర్పంచ్ స్థానాలకి అలాగే 1,00,000 పైబడి ఉన్నటువంటి వార్డు స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా చోట్ల అయితే ఎన్నికలకి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఏకగ్రీవాలకి అందరూ కూడా జనం జై కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకనంటే గ్రామాభివృద్ధికి నిధులు ప్రభుత్వం తరపు నుంచి 10 లక్షలు ఇస్తుండడం అనేది గత కొన్నాళ్ళుగా వస్తున్నటువంటి ఒక ఆచారం, ఆనవాయితీగా మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు చాలా చోట్ల వేలంపాట్లు కూడా జరిగి నిజంగా సర్పంచ్ పోస్ట్ని కొన్ని చోట్ల ₹1,00,00,000 చొప్పున కూడా చాలామంది బడా వ్యాపారస్తులు కూడా కొనుక్కుని ఆ యొక్క ₹1,00,00,000 నిధుల్ని కూడా గ్రామాభివృద్ధికి ఇచ్చినటువంటి సందర్భం తెలంగాణ ఈసారి పంచాయతీ ఎన్నికల్లో కనిపించిందనంటే కనుక అనేక చిత్రాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల అన్నా చెల్లెలు పోటీ చేస్తున్నారు, కొన్ని చోట్ల తల్లి కూతురు పోటీ చేస్తున్నారు, మరికొన్ని చోట్ల అత్త కోడలు పోటీ చేసి నిజంగా ఆశ్చర్యపరుస్తున్నారు. మరొక వైపు నన్నైతే గతంలో ఓడించారు, ఈసారైనా నా భార్యని గెలిపించండి, ఖచ్చితంగా మీ యొక్క షేవింగ్ కానీ ఈ యొక్క కటింగ్స్ కానీ అన్నీ ఫ్రీగానే అంటూ కూడా తన సెలూన్లో అన్నీ ఫ్రీగానే అంటూ కూడా ఒక భర్త ఇచ్చినటువంటి హామీ ఈరోజు వైరల్ అవుతున్నటువంటి సందర్భం. ఏదైనా సరే స్థానికంగా పోరైతే కొన్ని చోట్ల మామూలుగా లేదు, మరికొన్ని చోట్ల హత్యాకాండకు దారితీసిందనంటే కనుక కొన్ని అనుమానిత మృతుల సంఘటనలు కూడా నిజంగా కలకలం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న షాద్ నగర్లో జరిగినటువంటి ఒక సంఘటన కూడా గుర్తు చేసుకోవాలి. అక్కడ కంసాన్పల్లి అనే ఒక ఊర్లో 4వ వార్డు మెంబర్గా పోటీ చేశాడు. అయితే ప్రత్యర్థులు వార్నింగ్ ఇవ్వడంతో భయపడ్డా ఏంటో తెలియదు కానీ ఆ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీద విగత జీవిగా పడి ఉండటం ఇప్పటికీ అది చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే అతన్ని చంపేశారా లేకపోతే అతనే చనిపోయాడా అనేది కూడా తేలాల్సి ఉంది. ఏదేమైనా సరే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిజంగా నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. మరి రిజల్ట్స్ రోజునే ఈ యొక్క ఫలితాలు కూడా ఈ యొక్క పోలింగ్ రోజునే రిజల్ట్స్ కూడా వెల్లడిగాపోతుంటాయి. అదే రోజు సాయంకాలానికి తెలిసిపోతుంది. మరొక వైపు సర్పంచ్ వార్డు సభ్యులు తెలిసిపోతారు కాబట్టి ఉప సర్పంచ్ పదవి ఎవరికి దక్కాలనేది కూడా అదే రోజు అంటే తొలి విడతకు సంబంధించి డిసెంబర్ 11 రోజు, రెండో విడతకి సంబంధించి డిసెంబర్ 14 రోజు, మూడో విడతకు సంబంధించి డిసెంబర్ 17 రోజు ఈ యొక్క ఉప సర్పంచ్ పదవులు కూడా ఆ రోజే తేలిపోతున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.